అందరికీ నమస్తే. ఈరోజు మీరు థంబ్‌నెయిల్ చూడగానే మీకు అర్థమై ఉండాలి. ఈ వీడియో దేనికోసమని. సో, మార్నింగ్ కొంచెం 1 అవర్ ఎక్స్‌ట్రా పడుకున్నా. రెస్ట్ కావాలి బాడీకని. సో, లేచిన తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి హాఫ్ అన్ అవర్ మెడిటేషన్ కంప్లీట్ చేసుకున్నా. అండ్ మెడిటేషన్ అయిపోయినాక కొన్ని సర్టిఫికేట్స్ గానీ అవన్నీ కాంపిటీషన్‌కి సంబంధించినవన్నీ ప్యాక్ చేసుకొని, ఇంకా ఇంటి దగ్గర నుండి స్టార్ట్ అయిపోతున్నాను కార్‌లో. వెళ్తూ మాస్టర్స్‌ని ఇంకా వేరే కాంపిటీటర్స్‌ని పిక్ చేసుకొని మేము మొత్తం 5 మంది వెళ్తున్నామనమాట. సో, థట్ ఈస్ ఆన్ ద వే. అందరిని పిక్ చేసుకొని హైవే మీద వెళ్తున్నాను. ఆ పిక్ చేసుకునేటప్పుడు కూడా వీడియో తీసుకుందాం అనుకున్నా. బట్ మర్చిపోయినా ఆ తొందరలో టెన్షన్‌లో. ఎట్లుంటది మరి ఫైట్ డే అంటే. సో, ఆ నర్వస్‌నెస్‌లో మనం అన్నీ మర్చిపోతాం చాలా వరకు. సో, లొకేషన్‌కెళ్ళిపోయినా. మా వనపర్తి దగ్గర ఇది. సో, అది మా క్రూ. లోపట కాంపిటీషన్స్ జరుగుతున్నాయి. సో, ఇది అబౌట్ కాంపిటీషన్ అనమాట. తెలంగాణ స్టేట్ కిక్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్ అండ్ నేషనల్ సెలక్షన్స్. మే 1కి, మే 2కి ఉంటది. సో, మే 2కి సీనియర్స్, మే 1కి జూనియర్స్. సో, నేను సెకండ్ రోజు వెళ్ళినా అనమాట అక్కడికి. దీంతో మనకి అఫీషియల్ కిక్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్ అనమాట. సో, అక్కడెళ్ళి కొన్ని ఫైట్‌లు చూస్తున్నా. కొందరు పిల్లలు ఆడుతున్నారు. సో, అది లైట్ కాంటాక్ట్ అనమాట. అంటే ఫుల్ డ్రెస్ ఏసుకుంటారనమాట. ఫుల్ డ్రెస్ ఏసుకొని ఆడితే అది లైట్ కాంటాక్ట్ అంటాం దాన్ని. సో, కొన్ని మ్యాచెస్ చూసినా. అవి చాలా వరకు అంత ఇంట్రెస్టింగ్ ఏమి అనిపియలేదు. కాబట్టి కొద్దిసేపు రెస్ట్ తీసుకున్నా. మన బాడీలో ఎనర్జీ రీగెయిన్ అయితది. కొంచెం స్ట్రెస్ తగ్గుతదని. మీరు చూసుకుంటే ఈవినింగ్ టైం 6 అయితుంది. ఆల్మోస్ట్ మోర్ దెన్ 7 అవర్స్ అక్కడ వెయిటింగ్ చేసుకుంటూనే కూర్చున్నాం. అంటే నా పేరు ఎప్పుడొస్తదో, నా ఫైట్ ఎప్పుడుంటదో అని. తర్వాత ఆల్మోస్ట్ నైట్ కూడా అయిందక్కడ. మీరు చూసుకుంటే వేరే ఫైట్స్ చూస్తున్నా. చూడండి ఇప్పుడు వీళ్ళు డ్రెస్ ఇప్పి ఆడుతున్నారు. డ్రెస్ ఇప్పి ఆడుతున్నారంటే ఇది ఫుల్ కాంటాక్ట్. ఇది కొంచెం టఫ్ అనమాట. సో, ఫైనల్‌గా మన టైం వచ్చేసింది. నేను కూడా రెడీ అవుతున్నాను. కొంచెం నర్వస్‌నెస్ ఉంటది. కొంచెం టెన్షన్ ఉంటది. బట్ ఇక మోటివేట్ కావాలి. ఏం చేస్తాం తప్పదిగ. అప్పుడు టైం ఆల్మోస్ట్ నైట్ 7:30 8 అవుతుంది. మీరు చూసుకుంటే బయటంతా చీకటుంది. మార్నింగ్ 11కి వెళ్తే నైట్ 7:30కి మ్యాచ్ ఉంటే ఎనర్జీ ఉంటది ఆ బాడీలో కొంచెమైనా. బట్ స్టిల్ ఐ ట్రైడ్. సో, రెఫరీ చెక్ చేస్తున్నాడు. గార్డ్, గ్లౌజెస్ అన్నీ సెట్ అయినాయా లేవా అనేది. రైట్. సో, మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. మీరు చూడండి. బేసిక్‌గా ఎవరైనా వాళ్ళు ఫైట్ చేసిన మ్యాచ్ వాళ్ళు అసలు చూపెట్టుకోరు. బట్ నేను చూపిస్తా. ఎందుకంటే ప్రతిసారి యాస్ ఎ పర్సన్‌గా మనం కొన్ని మిస్టేక్ చేస్తుంటాం. మనకు దెబ్బలు తగులుతుంటాయి. మనం కొడుతుంటాం. ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ జర్నీ. చూడండి కొంచెం స్టైల్‌గా ఆడడానికి ట్రై చేసిన. కొన్ని మిస్ అయ్యి కొన్ని తగులుతాయి. కొన్ని కనెక్ట్ అయితాయి. బట్ మాక్సిమం నేను లెగ్స్‌తోనే గేమ్ ఆడుతున్నా. ఎందుకంటే లెగ్స్‌తోని ఆడడం వల్ల మనిషిని కన్‌ఫ్యూజ్ చేయొచ్చు. రెండోది దూరం ఉండే ఆడొచ్చనమాట. అదే హ్యాండ్స్‌తోని ఆడితే దగ్గరికెళ్ళాల్సొస్తది. మనకు కూడా అటాక్ అయితది. సో, నేను ఎక్కువ లెగ్స్‌తోని కిక్స్ కనెక్ట్ చేసిన. మనోడు పంచెస్‌తో కనెక్ట్ చేశాడు. మనోని కిక్స్ పెద్ద కనెక్ట్ కాలేదు మీరు గమనిస్తే. అంటే గేమ్ వస్తే మీకు అర్థమైతది. సో, దట్స్ మై గేమ్. కొంచెం కాన్ఫిడెంట్‌గా ఆడుతున్నా. కానీ ఇంకా పెంచాలి. ఇంకా చాలా కాన్ఫిడెంట్ పెంచాలి. మధ్యలో ఇది ఒక పంచ్ పడ్డది. బట్ అంత గట్టిగా ఏం తగలలేదు. ఆ నోట్లో ఉండేది అది గమ్ గార్డ్ కొంచెం లూజ్ అయిపోయింది అంతే. బట్ మోస్ట్‌లీ నేను కిక్స్‌తోనే వచ్చిన గేమ్‌లా. మాక్సిమం పడితే ఒకటి 2 జాబ్, అప్పర్ కట్ అవి పడ్డాయి అంతే. స్టేట్స్ కదా! అంత టఫ్ ఏమి ఉండదు గేమ్. అంత టఫ్ గేమ్ ఉండి లేకపోతే ఎంతో చేయాల్సిన అవసరం ఏం లేదు. సో, దాంతో నా మ్యాచ్ కంప్లీట్ అయిపోయింది. రెఫరీ విన్నర్ అనౌన్స్ చేసేసాడు. తర్వాత యాస్ ఎ రెస్పెక్ట్‌గా ఇద్దరం హగ్ చేసుకోవాలి. తర్వాత ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ అయితుంది. మీరు చూస్తున్నారు. అక్కడ ఆయనే ఇప్పుడు ఈవెంట్ కండక్ట్ చేసినా అనమాట. లాస్ట్‌లో నేను కూడా ఫోటో దిగిన. ఇక వచ్చేటప్పుడు బాగా ఆకలైతుంటే అక్కడ ఊర్లో తందూరి స్పెషల్ అంట ఆ ఊర్లో. సో, అక్కడ పోయి ఆయనకి నేను కూడా హెల్ప్ చేసిన. నైట్ అయిపోయింది ఆల్రెడీ షాప్ క్లోజ్ అయిపోతుందని. లాస్ట్‌లో తినేసినాం. కంప్లీట్‌గా తినేసి ఇంక ఇంటికి స్టార్ట్ అయిపోయినామనమాట. నైట్ చాలా లేట్ అయిపోతుంది. మార్నింగ్ చూద్దాం ఏమైతదో. నౌ ద టైమ్ ఈజ్ 1:30. సో 1:30కి మేము ఆల్మోస్ట్ ఇక్కడ జేఎన్టీ రోడ్లో ఉన్నాం. ఇంటికి పోయేసరికి నాకు తెలిసి అందరిని డ్రాప్ చేసి ఇంటికి పోయేసరికి రోడ్ అవుతుంది. దట్స్ ఆల్ ఫర్ టుడే. దట్స్ ఆల్ అబౌట్ ద కాంపిటీషన్ గైస్.
Hope you like the video. Jai Hind. Take care everybody. యెస్. ఈరోజు జరిగిన కాంపిటీషన్‌లో నేను నేషనల్ కూడా సెలెక్ట్ అయినా. సో, నెక్స్ట్ నేషనల్ వీడియో పెడతాను. అప్పటి వరకు వీడియోకి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ప్లీజ్ ఎంకరేజ్ మై ఛాలెంజ్. థాంక్ యూ ఎవ్రీబడీ.